మండలం పడుగుపాడు పంచాయతీ పరిధిలోని కోవూరు గ్రాండ్ కేఫ్లో జనసేన ఆధ్వర్యంలో చాయ్ విత్ జనసైనిక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గాదిరాజు జీవన్ కృష్ణ, పడుగుపాడు జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాదిరాజు జీవన్ కృష్ణ, జొన్నవాడ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ నక్కల శివకృష్ణ, నియోజకవర్గ నేతలతో కలిసి కార్యకర్తల సమస్యలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా గాదిరాజు జీవన్ కృష్ణ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చాయ్ విత్ జనసైనిక్ కార్యక్రమంతో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం శివకృష్ణ మాట్లాడుతూ జనసేన నేత గాదిరాజు జీవన్ కృష్ణ నేతృత్వంలో చాయ్ విత్ జనసైనిక్ కార్యక్రమం విజయవంతమవుతుందని తెలిపారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్లా దూసుకుపోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మండల నాయకులు చిరమన సురేష్, కోవూరు జనసైనికులు తనుష్, చంద్ర, ముక్కోటి అమర్నాథ్, చెరుకూరు దిలీప్, పిల్లేల సురేంద్ర, గిలక ప్రవీణ్, జనసైనికులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు గాదిరాజు కృష్ణ, కోవూరు కాన్స్టిట్యున్సీ. వాళ్ళు ఇక్కడ పడుగుపాడు గ్రామంలో చాయ్ విత్ జనసైనిక్స్ అనే కార్యక్రమాన్ని ముక్కోటి అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా జెన్జీ యువతతో కలిసి స్టార్ట్ చేయడం, ఇక్కడ రావడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఇక్కడికి వచ్చేసిన ముచ్చిరెడ్డిపాలెం నాయకులు చిరమన సురేష్ గారికి, జొన్నవాడ ట్రస్ట్ బోర్డు మెంబర్, జొన్నవాడ కామాక్షి తల్లి ట్రస్ట్ బోర్డు మెంబర్ నక్కల శివకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మమ్మల్ని ఇక్కడ ఈ కార్యక్రమాలకి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న వేములపాటి అజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా కూడా జనసేన సిద్ధాంతాలకు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులై జెన్జీ యువకులు మా గ్రామానికి రండి అని చెప్పి మమ్మల్ని చాలా దూరం అడుగుతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పోయి కలవడం జరుగుతుంది రానున్న రోజుల్లో. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తామని చెప్పి కాన్స్టిట్యున్సీ ప్రజలకు దగ్గరగా ఉంటామని చెప్పి వాళ్ళ సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేసేదానికి మా వంతు సాయం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పార్టీ బలోపేతానికి జన సైనికులకి అండగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకి మేము భరోసా ఇస్తా ఉన్నాం. మేము కూడా కార్యకర్తలుగా భరోసా ఇస్తా ఉన్నాం. ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకొని పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చాయ్ విత్ జన సైనిక్స్ అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా కోవూరు నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్ని కవర్ చేసుకుంటూ ఈరోజు మన కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గాదిరాజు జీవన్ కృష్ణ గారి నేతృత్వంలో కోవూరు మండలం పొడుగుపాడు గ్రామంలోని జన సైనికులైనటువంటి కుమార్, తను, దిలీప్, మిగతా నాయకుల నేతృత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉందండి. ఈ కార్యక్రమం చూస్తుంటే ఎక్కువ మంది యువత జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి జనసేన పార్టీతో నడవడానికి ముందుండి వస్తున్నారు వాళ్ళందరూ. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింగిల్ ఎజెండా జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడం. సో ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి జన సైనికుల్ని, వీరమహిళల్ని, మన పార్టీ అభిమానులందరినీ కలవడం, వాళ్ళకి మేమున్నామనే భరోసా ఇచ్చి పార్టీని బలోపేతం చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని రూపుదిద్ది మమ్మల్ని భుజం తట్టి మీరు ప్రతి గ్రామ పంచాయతీకి తిరిగి పార్టీని బలోపేతం చేయండి అని మాకు సూచించినటువంటి మా టిక్కో చైర్మన్ అజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఆయన నడిపిస్తున్నటువంటి మా గాదిరాజు జీవన్ కృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో కూడా మిగతా గ్రామ పంచాయతీల్లో కూడా మనం అక్కడ తిరిగి అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి మన గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడం, జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మీరు చూసినట్లయితే మన కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం, అభివృద్ధి అనేది డబుల్ ఇంజన్ సర్కార్ లాగా దూసుకుపోతుంది. ఎక్కడో అత్తపాతాళంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అభివృద్ధి పదంలో పరుగు పెడుతుంది. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. ఇక మన నియోజకవర్గానికి వస్తే మన కూటమి ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి శాఖ అయినటువంటి పంచాయతీరాజ్ శాఖ ఎక్కడో 24వ స్థానంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ ఈరోజు నెంబర్ 1 అయిందంటే అదే మనకు నిదర్శనం, అదే మనకి కొలమానం. మనం ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం కమిట్మెంట్ ప్రజల కోసం ఇచ్చిందనేది. సో కూటమి ప్రభుత్వం అనేది సంక్షేమ అభివృద్ధిని పట్టాలెక్కించి బుల్లెట్ స్పీడ్ వేగంతో ముందుకు దూసుకెళ్తుంది. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం మిగతా శాఖలు చూసుకున్నట్లయితే పర్యావరణం కావచ్చు, వీటన్నిటిలో కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం. సో మరొకసారి
ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మన రుచి మండలం నాయకులు సిరిమ సురేష్ గారు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చారు. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. దిలీప్ గాంధీ మిగతా నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.